ఏంటది? జంక్షన్ లా. జంక్షన్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడం. సమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మూడు రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక జంక్షన్. ఇక్కడ ఒక జంక్షన్, మళ్ళీ అక్కడికి వెళ్తే ఒక జంక్షన్ ఉంది. 2 or 3 రోడ్లు మనకు కలిసిన పాయింట్ని 3 or more ఎక్కువ కలిస్తే మనం దాన్ని జంక్షన్ అంటారు. సో ఇక్కడ జంక్షన్ లాలో మీనింగ్ ఏంటంటే మన డిఫరెంట్ వైర్స్ తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 2 వైర్లను ఇలా తీసుకెళ్ళామనుకోండి. ఓకే, దిస్ ఈస్ ద జంక్షన్ పాయింట్. ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గరికి 3 వైర్స్ వచ్చాయి, మళ్ళీ 2 వైర్స్ మాత్రమే వెళ్తాయి. ఇక్కడ జంక్షన్ లాలో మనం చెప్పేది ఏంటంటే ద కరెంట్ ఇన్కమింగ్ కరెంట్ ఇంటూ ద జంక్షన్. ఇన్కమింగ్ కరెంట్ అంటే ఈ వైర్ ప్లస్ ఈ వైర్ ప్లస్ ఈ వైర్. ద ఇన్కమింగ్ కరెంట్ ఇంటూ ద జంక్షన్ చాలా సింపుల్గానే ఉంటుంది, అందరు వింటే అర్థం అవుతుంది. ఇన్కమింగ్ కరెంట్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఫ్రమ్ ది జంక్షన్. అంటే ఏం చెప్తున్నాను, జంక్షన్ దగ్గరికి ఎంత కరెంట్ వస్తే జంక్షన్ నుంచి మళ్ళీ అంతే కరెంట్ పాస్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్, దీన్ని మనము I1 కరెంట్, I2 కరెంట్, I3 కరెంట్ ఏదైనా పెట్టచ్చు. ఇది I4, ఇది I5. లేదు మీరు దీన్ని I3 అని, లేదంటే దీన్ని I4 అని, దీన్ని I2 అని అనొచ్చు, మీ ఇష్టం, ఎట్లా అనుకోవచ్చు. అన్నోన్ నెంబర్స్ ఏదైనా చెప్పవచ్చు. ఇన్కమింగ్ కరెంట్ ఏంటి ఇక్కడ చెప్పండి? ఇన్కమింగ్ కరెంట్ I1 ప్లస్ I4 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ కరెంట్ I2. జంక్షన్ దగ్గరికి ఎంత కరెంట్ వస్తే జంక్షన్ నుంచి అంత కరెంట్ అవుట్ గోయింగ్ లోకి వెళ్ళిపోతుంది. I2 ప్లస్ I5. ఓకే, అయితే బుక్లో ఏం చేశాడంటే, బుక్లో ఒక ఈక్వేషన్ ఉంది. ఏముంది? ఇన్కమింగ్ కరెంట్ I1 అంటే లెఫ్ట్ సైడ్ 3 ఇచ్చాడు, రైట్ సైడ్ కూడా 3 ఇచ్చాడు. మీరు అది చూసి ఒకసారి ఇలా అడిగాడు, ఏంటి వాట్ ఈజ్ జంక్షన్ లా? I1 ఈజ్ ఈక్వల్ టు I2. వాట్ ఈజ్ జంక్షన్ లా? I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 or I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 or I1 plus I2 plus I3 is equal I4 plus I5 plus I6. Which one is junction law? If all these are correct, if all these are correct and indicating the junction law, when it is, if it is incoming current and it is outgoing current. మీరు ఇలా అనుకోవద్దు, ఏమని ఇన్కమింగ్ 2 ఉంటే అవుట్ గోయింగ్ కూడా 2 ఉండాలి, ఇన్కమింగ్ 3 ఉంటే అవుట్ గోయింగ్ 3 ఉండాలి. దట్ ఈస్ నాట్ జంక్షన్ లా. అలా కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ 2 ఇన్కమింగ్ కరెంట్స్ I1 ప్లస్ I2, బట్ అవుట్ గోయింగ్ కరెంట్ ఈజ్ ఓన్లీ I3. How much of current is going or coming, incoming from any wires or from any conductors into the junction I1 plus I2? ఎంత కరెంట్ వచ్చింది? I1 I2 కరెంట్ వచ్చింది. మరి ఎంత అవుట్ గోయింగ్ వెళ్తుంది? I3 వెళ్తుంది. ఇటు కూడా 2 ఉండాలని అనుకోకండి. ఇటు ఎంత ఉంటే అట్టే ఎంత ఉండాలని కాదు. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మీరు అనొచ్చు, ఇక్కడ 2 కరెంట్లు వచ్చినప్పుడు 2 కరెంట్లు చూపించాలి కదా సార్ మీరు అనొచ్చు. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 amperes కరెంట్ ప్లస్ 3 amperes కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ 5 amperes కరెంట్ వెళ్తుంది.
బట్ అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత? ఓన్లీ వన్ వైర్, వన్ కండక్టర్. జంక్షన్ నుంచి పాస్ అయ్యే కండక్టర్ ఓన్లీ వన్, బట్ జంక్షన్కి వచ్చే కండక్టర్స్ టూ. ఆ టూ కండక్టర్స్లో ఎంత వచ్చింది? 2 + 3. 5 ఆంపియర్. అవుట్ గోయింగ్ ఎంత వెళ్ళింది? ఒకటి దాంట్లో నుంచి 5 వెళ్ళింది. సో జంక్షన్లా అంటే బుక్లో ఉన్నట్టుగానే గుర్తుపెట్టుకోకండి. దానికి ఫిగర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉండొచ్చు, మీకు అక్కడ బుక్లో ఇంకొక ఫిగర్ కూడా ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఇన్కమింగ్ కరెంట్, దిస్ ఈజ్ అవుట్ గోయింగ్ కరెంట్. ఈజ్ ఇట్ రైట్ ఫర్ జంక్షన్ లా? ఈ జంక్షన్ లాకు ఫిగర్ ఏనా? జంక్షన్ లాకు ఇది కరెక్ట్ ఫిగరా? కరెక్టే సార్. ఇన్కమింగ్ కరెంట్ 5 ఆంపియర్స్, అవుట్ గోయింగ్ కరెంట్ 2 ఆంపియర్స్ + 3 ఆంపియర్స్ అనుకోండి. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఏమైనా ఉందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? సో 5 = 2 + 3. మీరు ఇలానే అనేది ఏం లేదు. ఒక జంక్షన్ దగ్గరికి ఎన్నైనా రావచ్చు, జంక్షన్ నుంచి ఎన్నైనా పోవచ్చు, అంతే ఇక. ఓకేనా? అది చూసుకుంటే సరిపోతుంది. ఫార్ములా బుక్లో ఉన్నదే రైట్ ఫార్ములా ఏం కాదు, రైట్ ఫార్ములా కాదు. సమ్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఓకే, I1 ప్లస్ దీన్ని I1 అందాం, I2, I3, I4, I5. ఓకే, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ డైరెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ మీకు ఒకవేళ I1 ప్లస్ I3 అని ఇచ్చాడు అనుకోండి, అయిపోయింది, అక్కడే రాంగ్. అది ఎందుకు? ఇన్కమింగ్ కరెంట్లో ఏముంది మీకు? I1 ఉంది, I2 ఉంది. కానీ ఇక్కడ ఏమిస్తున్నాడు? I1 + I3. ఇక్కడ తెలుసు, రాంగ్ అయిపోతుంది. ఒకవేళ I3 ఇస్తే ఎలా ఇవ్వాలి? I3 I4 -I3 ఇవ్వాలి, ఎందుకంటే I3 అనేది అవుట్ గోయింగ్ కదా. చూద్దాం ఒకసారి, రాద్దాం. అంత అవసరం లేదు మీకు, ఇది ఇక్కడ మీకు ఇంకా అంతకంటే ఎక్కువ సరిపోతుంది. నేను ఎక్స్ట్రా మాట్లాడు. I1 + I2 = I3 + I4 + I5. I2 ట్రాన్స్పోజ్ చేయండి, I3 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? I1 I3 ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి LHSకు ట్రాన్స్పోజింగ్ చేసాం కాబట్టి -I3. I2 రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ చేస్తే I4 + I5 -I2. బట్ ఇంత ఏమి మీకు మన 10th క్లాస్లో అడిగేది అంత కాదు. ఏమైనా అడిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఆఫ్టర్ 10th తర్వాత ఉన్న కాంపిటేటివ్. సో దిస్ ఈస్ ద జంక్షన్ లా. వాట్ ఈస్ జంక్షన్ లా? హౌ మచ్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఇన్కమింగ్ కరెంట్ టు ద జంక్షన్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఫ్రమ్ ది జంక్షన్. అంతే, ఇంకా అంత మీరు చేయలేదు దీంట్లో. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంటే కానీ ఎక్కువ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం కొంత హార్డ్ ఉంటుంది. కాకుంటే ఏంటో నేను ఈ టాపిక్ అయిపోయాక చెప్తాను. ఫస్ట్ ఒక 2 చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, కన్వెన్షన్స్, సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ 2 చిన్న సైన్ కన్వెన్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా ఇది అర్థం చేయించడానికి దగ్గరగా 6 or 7 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ను అర్థం చేయించడం కోసం లూప్ లాకి ఎన్ని ఫిగర్స్తో ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా? 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఎంత కొంత అర్థం చేసుకోవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. బట్ కాకుంటే ఏంటంటే జస్ట్ ఒక 2 పాయింట్స్ అర్థం, ఆ పాయింట్స్ కూడా పెద్ద హార్డ్ ఏం కాదు, చిన్న సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ 2 గుర్తుపెట్టుకుంటే మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా అర్థం అవుతాయి. లేదంటే అక్కడ 6 కాదు, 20 చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, లూప్ లాలో మనం ఏం చెప్తామంటే, ఒకసారి లూప్ లా అర్థం చేసుకోవడం కోసం మీకు ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఈజీగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, సమ్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక 500 రూపీస్ ఉన్నాయి. ఎంతో కొంత మీ ఇంట్లో మీ పేరెంట్స్ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న 500 రూపీస్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ, మీ పేరెంట్స్ దగ్గర ఉన్న ఎనర్జీ. ఏం చేశారు?
నీకు ఒక 100 రూపీస్, మీ అన్నయ్యకు ఒక 200 రూపీస్. ఓకే, సో ఇంకొకరికి 200 రూపీస్ ఇచ్చేశారు. 500 రూపీస్ ఉంటే ఒకరికి 100, ఇంకొకరికి 200, ఇంకొకరికి 500. అవి ఎవరికి ఇచ్చారు? మీ ఇంట్లో ఉన్న మీకే ఇచ్చారు. సో మీ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు 500 మీ జేబులోకి వచ్చేసాయి అంతే. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇంతకుముందు మీకు ఇవ్వకముందు మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఎన్ని? 500. మీకు ఇచ్చాక మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఎన్ని? 500. అంటే జస్ట్ ఏమైంది ఇక్కడ అంటే మీ పేరెంట్స్ ఏమో లాస్ అయ్యారు కొంచెం. ఎంత? ఒకరికి -100. అంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్న మనీ ఎంత? దాంట్లో నీకెన్ని, మీ అన్నయ్యకి ఎన్ని, ఇంకో అక్కకి ఎన్ని? టోటల్గా మీ ఇంట్లో వచ్చిన ఎంత గెయిన్ అయింది, ఎంత లాస్ అయింది? 500 గెయిన్ అయింది. ఏం గెయిన్ కాలే, ఏం లాస్ కాలే. మీరు సంపాదించింది ఏం కొత్తగా ఏం లేదు, అవి మీ ఇంట్లో డబ్బులే. బిఫోర్ లాసింగ్ ఆర్ గెయినింగ్, బిఫోర్ ఇంటర్చేంజ్, మీరు అదేం కాకముందు మీ ఇంట్లో ఉన్న డబ్బులు 500. మీకు ఇచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఎంత లాస్ అయ్యారు, ఎంత గెయిన్ అయ్యారు? హౌ మచ్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్ హౌ మచ్ ఆఫ్ ఇంక్రీజింగ్ అంటే 0. సో ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో ఇక్కడ ఇంక్రీజింగ్, ఇక్కడ మీకైతే నీ డిక్రీజింగ్కే ఎగ్జాంపుల్ చెప్పాను. సో నీ కొంచెం, మీ అన్నయ్య కొంచెం, మీ అక్క కొంచెం ఇలా వెళ్ళిపోయాయని చెప్పేసి అన్న. ఓకేనా? సో ఇలా టోటల్గా ఆల్జిబ్రాయిక్ సమ్ అంటే వీటన్నిటిని కనుక మనం సమ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 0. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్పబోయే లూప్లా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక సర్క్యూట్లో క్లోజ్డ్ లూప్ అంటారు. లూప్ అంటే ఏంటి? అన్నీ కలిపితే ఒక లూప్ అంటే ఒక రింగ్ లాంటిది అన్నట్టు. సో అంటే ఇక్కడ లూప్లో మీకు ఇక్కడ ఓపెన్ ఉండదు అంతే. ఏ క్లోజ్డ్ లూప్ అంటారు. ఓకే, సో ఇప్పుడు లూప్ లాలో మనం చెప్పేది ఏంటంటే దీని డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు డెఫినేషన్ చెప్పాక ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఆల్జిబ్రాయిక్ సమ్ అంటే ఇప్పుడు నేను రాశాను కదా, ఏం రాశాను? 500 -100. ఎస్, ఇప్పుడు ఇవన్నీ రాసేసాను. సో దట్ ఈస్ ఆల్జిబ్రాయిక్ సమ్. ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ది ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ ఏంటి డిక్రీజింగ్, ఏంటిది ఇంక్రీజింగ్ అంటే నేనేమో మనీ చెప్పాను మీకు ఎగ్జాంపుల్, కానీ ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అయ్యేది ఏంటిదంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటిది? పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయ్యేది, డిక్రీజ్ అయ్యేది ఎక్కడ? ఒక సర్క్యూట్లో ఉన్న క్లోజ్డ్ లూప్లో డిఫరెంట్ కంపోనెంట్స్, వేరియస్ కంపోనెంట్స్ అంటే బ్యాటరీ కావచ్చు, ఒక రెసిస్టర్ కావచ్చు, ఒక బల్బు కావచ్చు, ఏవైనా కావచ్చు. మీరు ఏదైనా ఒక డిఫరెంట్ అప్లయన్సెస్ ఏవైనా అనుకోండి, డిఫరెంట్ కంపోనెంట్స్ ఆర్ వేరియస్ కంపోనెంట్స్ అని బుక్లో అన్నాడు. వేరియస్ కంపోనెంట్స్ అంటే ఏంటిది? బ్యాటరీతో పాటు ఏముంటాయి? డిఫరెంట్ అప్లయన్సెస్ ఉంటాయి కదా. ఈ డిఫరెంట్ అప్లయన్సెస్కి ఎంతో కొంత ఏముంటుంది? రెసిస్టెన్స్ ఉంటుంది. మనం అది బల్బా, ఫ్యానా, ఏదైనా మనం ఇక్కడ పక్క పెట్టాలి. వాటిని ఏమంటామంటే సింపుల్గా కంపోనెంట్స్ అంటాం. ఏ కాంపోనెంట్కైనా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఆర్ వేరియస్ రెసిస్టెన్స్ ఆర్ వేరియస్ కంపోనెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్లో ఉన్న డిఫరెంట్ రెసిస్టెన్స్ ఒక దగ్గర ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక దగ్గర డిక్రీజ్ అవ్వచ్చు. బట్ టోటల్గా ఈ క్లోజ్డ్ లూప్లో ఉన్న ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆల్జిబ్రాయిక్ సమ్ ఎంత అంటే 0. సమ్ ఎగ్జాంపుల్, బ్యాటరీలో నుంచి పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. బ్యాటరీలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా ఒక రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇంకొక రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే సమ్ ఎగ్జాంపుల్ ఇలా జస్ట్ మీకు అర్థం పడుకోదు. బ్యాటరీ దగ్గర ఒక 9 volts ఉన్న బ్యాటరీ అనుకోండి. దీనికి 9 volts ఉన్న బ్యాటరీని ఒక సర్క్యూట్లో పెట్టాం. ఆ సర్క్యూట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ పెట్టాం. ఒక కాంపోనెంట్ ఏమో
5 volts ఉన్న కరెంటు పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేసుకుంది. ఇంకో కాంపోనెంట్ ఏమో 4 volts ఉన్నది యూజ్ చేసుకుంది. ఇప్పుడు ఆ సర్క్యూట్లో టోటల్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అది ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు. ఎంత? 0. ఎంత? బ్యాటరీ ఇచ్చింది 9. ఒక కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసుకుంది 5, ఇంకో కాంపోనెంట్ కన్జ్యూమ్ చేసుకుంది 4. సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అంటే 9 ప్లస్ -4 ప్లస్ -5 ఈజ్ ఈక్వల్ 0. సో దట్ ఈస్ ద లూప్ లా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఒకటి ఏదైనా ఎనర్జీ గెయిన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, లేదంటే లాస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒకటి గెయిన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకో దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ డిక్రీజ్ అవ్వచ్చు. కానీ అన్నిటినీ కనుక మనం సమ్ చేస్తే దాంట్లో వచ్చే టోటల్ చేంజ్ 0. అది మనం చెప్పేది దట్ ఈస్ ద లూప్ లా. అయితే ఈ లూప్ లాని ప్రూవ్ చేయడానికి మనం 2 కన్వెన్షన్స్, 2 సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తాం. సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ సైన్ అంటే మీనింగ్ ఏంటి? సైన్ అంటే ఐదర్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఎక్కడ పెట్టాలి, మైనస్ ఎక్కడ పెట్టాలి, ఈ సైన్లు ఎక్కడ యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద కన్వెన్షన్ అంటే దానికి ఏమైనా రూల్ ఉందా అంటే ఉంది. సమ్ ఎగ్జాంపుల్, ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటున్నాను. ఈ క్లోజ్డ్ లూప్లో ఇక్కడ ఒక రెసిస్టర్ R1 అనుకుందాం, తర్వాత ఇంకొక రెసిస్టర్ R2 అనుకుందాం. సో ఒక అమ్మీటర్, ఒక కీ ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే 9 volts అనుకుంటే ఇది -5 అనుకోవచ్చు, ఇది -4 అనుకోవచ్చు. టోటల్ అన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0 అంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లనైనా చెప్పవచ్చు, దీని దగ్గర 9 volts ఉంది అని చెప్పి ఇది -5 ఇది -4 అని చెప్పి టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ 0 అనొచ్చు. లేదంటే ఇంకోలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇది దీని దగ్గర ఉన్నదంతా ఇవి గెయిన్ చేసుకున్నాయి కదా, దీని దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది గెయిన్ చేసుకున్నాయి కాబట్టి ఇంకెలా చెప్పొచ్చు, ఇదే లాస్ అయిపోయింది కాబట్టి ఇది -9V అని చెప్పి ఇది +5V ఇది +4V అని చెప్పొచ్చు. అలా చెప్పుకున్నా ఇది కూడా 0నే. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే 9V అని చెప్పి -5V ప్లస్ -5V ప్లస్ -4V ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పిన అన్నింటి సమ్ చేస్తున్నాం. సమ్ చేయడం అంటే ప్లస్ చేయాలి. ఏమేమి ప్లస్ చేయాలి? 9 volts ప్లస్ -5V ప్లస్ -4V అన్నిటినీ సమ్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 0. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే వేరియస్ కాంపోనెంట్స్ అంటే ఇవే ఆఫ్ ఏ సర్క్యూట్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాటన్నిటిని సమ్ చేస్తే ఆ సమ్ వాల్యూ 0. సో ఇప్పుడు అన్నిటినీ సమ్ చేస్తున్నాము, మనకు అది 0 వస్తుంది. సో ఇలా చెప్పొచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇలా కూడా మనం ప్లస్ చేసి చెప్పొచ్చు. -9V ప్లస్ 5V ప్లస్ 4V ఈజ్ ఈక్వల్ టు కూడా 0. సో ఇప్పుడు ఇది +9V ఇవ్వాలా -9V ఇవ్వాలా, ఈ సైన్ ప్లస్ సైన్ పెట్టాలా మైనస్ సైన్ పెట్టాలా అనడానికి చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఆ సైన్ కన్వెన్షన్స్ ఎలా ఇస్తామనేది మీరు తెలుసుకుంటే మిగతా అదంతా ఇప్పుడు చెప్పింది ఇక ఇంకేం లేదు. జస్ట్ ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోవడము కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ వింటే అలా కూడా ఏం అనిపించదు. ఏంటి ఆ సైన్ కన్వెన్షన్స్? ఇప్పుడు లూప్లో అయితే మీకు నేను కంప్లీట్గా చెప్పేసాను ఇంతే లూప్లో. సో మొత్తంగా ఒకసారి క్లోజ్డ్ లూప్లో అది ఒక దగ్గర ఇంక్రీజ్ ఒక దగ్గర డిక్రీజింగ్ ఏదైనా కావచ్చు, వాటిని సమ్ చేస్తే మనకు టోటల్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. ఓకే, సైన్ కన్వెన్షన్స్లో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే, మీరు ఒక బ్యాటరీ తీసుకుంటే ప్లస్ ఇది మైనస్. ఏం చెప్తున్నానంటే మీకు ఈఎంఎఫ్ అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈఎంఎఫ్కు పొటెన్షియల్ డిఫరెన్స్కు ఉన్న డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఏం చెప్పానంటే, ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మీరు ఒక బ్యాటరీ తీసుకుంటే ఆ బ్యాటరీని మనము కనెక్ట్ చేయనప్పుడు, ఏ కాంపోనెంట్కి కనెక్ట్ చేయనప్పుడు ఆ బ్యాటరీకి ఉన్న
వోల్టేజ్ని ఈఎంఎఫ్ అంటాం. ఆ బ్యాటరీకి ఉన్న వోల్టేజ్ ఈఎంఎఫ్ అంటాం. అంటే మీరు బ్యాటరీ కొనేటప్పుడు అడుగుతాడు ఏమని, 9 voltsదా, 12 voltsదా, 24 voltsదా అని అడుగుతాడు. దట్ ఈజ్ ఇండికేటింగ్ ద ఈఎంఎఫ్. మీరు ఆ బ్యాటరీని కనుక సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే, ఇప్పుడు ఆ బ్యాటరీస్ కొనకముందు, దేనికి కనెక్ట్ చేయకముందు ఈఎంఎఫ్ ఎంత వాటిది, 12 volts. ఇప్పుడు సర్క్యూట్లో కనెక్ట్ చేసాం, సమ్ కరెంట్ పాస్ అవుతుంది, ఇప్పుడు ఏమనాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, కరెంట్ పాస్ కానప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఆ బ్యాటరీకి ఉన్న ఎనర్జీ, దాంట్లో కెమికల్ ఉంది కదా, ఆ కెమికల్ ఎనర్జీ ఎంత వోల్ట్స్ అనేది చెప్పడానికి ఈఎంఎఫ్ అనేది వర్డ్ యూజ్ చేస్తాం. బ్యాటరీని అన్నిటికీ కనెక్ట్ చేసి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంటే, ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఎందుకు పాస్ అవుతుంది అన్నప్పుడు ఏం రీజన్ చెప్పాలి, బికాస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నారు. అది దేనికి, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ ఎలా మెజర్ చేస్తున్నాము, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ప్లస్ అండ్ మైనస్. ఆ ప్లస్ మైనస్ మధ్యలో ఉండే డిఫరెన్సే. అంటే ఇండైరెక్ట్ గా ఏమర్థమైంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఈఎంఎఫ్ అన్నా రెండు సేమే, అది వోల్ట్సే ఇది వోల్ట్సే. కాకుంటే ఏమి కనెక్ట్ చేయనప్పుడేమో ఈఎంఎఫ్ అనే వర్డ్ చేస్తాం, కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యేటప్పుడేమో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈఎంఎఫ్ అనేది ఒక బ్యాటరీలో ఉన్న ఎనర్జీ, ఎంత కెమికల్ ఎనర్జీ ఉంది అనేది చెప్పడం కోసం ఈఎంఎఫ్. ఓకే, ఆ ఈఎంఎఫ్ ఏదైనా కంపోనెంట్స్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమనాలి, పొటెన్షియల్ డిఫరెన్స్. ఎందుకంటే దెర్ ఇస్ నో పొటెన్షియల్ డిఫరెన్స్, నో కరెంట్. కరెంట్ పాస్ అవుతున్నందుకు మనం ఇప్పుడు దానికి ఒక డిఫరెంట్ నేమ్ గా మాట్లాడుతున్నాం, ఏమని, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంటేనే పాస్ అవుతుంది, డిఫరెన్స్ లేకపోతే ఎలక్ట్రిసిటీ పాస్ కాదు, అది మనం చెప్పేది. సో రెండింటికి సేమ్ యూనిట్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి వీలైతే బుక్స్ ఓపెన్ చేయండి. సైన్ కన్వెన్షన్స్ అని ఉన్నాయి. ఆ సైన్ కన్వెన్షన్స్లో మీకు నేను కొంచెము ఏమంటే ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, ఒక 2-3 minutesలో అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఈఎంఎఫ్లో ఏముంది, ఫస్ట్ ఎలా తీసుకోవాలి, దేనికి ప్లస్ పెట్టాలి, దేనికి మైనస్ పెట్టాలి. ఇంతకు నేను చెప్పాను, నువ్వు ఇట్లా రాసుకుంటే ప్లస్ అవుతుంది, ఇంకో రకంగా రాసుకుంటే మైనస్ అవుతుంది. సో మనం ఎలానే రాయొచ్చు. సో ఇప్పుడు అట్లనే, సో ఇక్కడ చూడండి సైన్ కన్వెన్షన్స్ ఎలా రాయాలని చెప్పేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది బ్యాటరీ. ఏమన్నాడు చూసారా, బ్యాటరీ అని చెప్పి దాన్ని ఈఎంఎఫ్ అన్నాడు. ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇది ఓకే, అది నెగిటివ్ ప్లస్ అది మాట్లాడదాం ఒక నిమిషము, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఇక్కడ ఈఎంఎఫ్ అన్నాడు, నెగిటివ్ తీసుకోమన్నాడు, కానీ మళ్ళీ మనం ఒక ఫిగర్ తీసుకొని సర్క్యూట్ తీసుకొని కనెక్ట్ చేసి కరెంట్ పాస్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఈఎంఎఫ్ అన్నాం, అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అది ఎక్కడ వచ్చిందో మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్లోకి వెళ్దాం. ఏమంటున్నాడు సైన్ కన్వెన్షన్లో అంటే బ్యాటరీ ఈఎంఎఫ్ అనేది నెగిటివ్ తీసుకోవాలంట. ఎప్పుడు తీసుకోవాలంట, ఒకవేళ మీరు గనక ఇది ఒక సర్క్యూట్ అనుకోండి, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇలా కనెక్ట్ చేస్తారు, రఫ్ డ్రా చేస్తారు సార్. ఇప్పుడు దీనికి మనకు నేమ్ ఇస్తాం. ఏం నేమ్ ఇవ్వచ్చు, ఎలాగైనా కావచ్చు. లేదంటే మనం ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తే అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే, నేను ఇప్పుడు ఎలా వస్తున్నానంటే సమ్ ఎగ్జాంపుల్, ఇది ఏ, ఇక్కడ బి, ఇది సి, డి, ఈ, ABCDEA ఇలా కౌంట్ చేయాలి అనుకున్నాను. ఇది ఒక లూప్ అంటారు. ABCDEA అనే లూప్లో కౌంట్ చేస్తే ఇప్పుడు ఎలా వెళ్తున్నానంటే ప్లస్ నుంచి మైనస్ వైపుకి వెళ్తున్నాను. ప్లస్ నుంచి మైనస్ వైపు కౌంట్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ని, ఈ బ్యాటరీకి ఈఎంఎఫ్ 9 volts ఎంతో కొంత ఉంటుంది అంటున్నాం కదా, 9 volts or 12 volts 1.5 volts ఎంత కావచ్చు. సార్ ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంట అంటే 9V కాదు -9V అని తీసుకోవాలి.
మీరు అనొచ్చు ఏమని, సార్ ఇటు నుంచి ఇటు పోయినప్పుడు -9v ఎందుకు తీసుకోవాలి, అలా సైన్ కన్వెన్షన్ ఎందుకు పెట్టారని. మీరు ఒకవేళ ఇలా కౌంట్ చేసేటప్పుడు +v తీసుకుంటానని అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సరే ఇప్పుడు ఏమన్నాను, ఏ నుంచి బికి ఇంకా చెప్పాలంటే బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్ వైపుకు మూవ్ అవుతుంటూ ఇలా మూవ్ అవుతూ కనుక మనము ఎంత చేంజ్ వచ్చింది ఎంత డిఫరెన్స్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ మైనస్ తీసుకోవాలి అన్నాను. ఓకేనా. ఇప్పుడు దీనికి రివర్స్ ఏంటంటే ఇలానే ఎందుకు కౌంట్ చేయాలి, నేను ఇలా కౌంట్ చేస్తా, సి నుంచి బికి బి నుంచి ఏకి ఇలా ఈ లూప్లో ఇలా మెజర్ చేస్తాను అంటే కూడా చేయొచ్చు. అలా మెజర్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ నుంచి ప్లస్ వైపు మూవ్ అయినట్టు అవుతుంది కదా. అప్పుడు ఈ బ్యాటరీ ఐఎంఎఫ్ని ఎలా తీసుకోవాలంటే +9v తీసుకోవాలి. మనం కొన్ని కన్వెన్షన్స్ పెట్టుకున్నాం, ఏమని, ఇలా వెళ్తే ఇలా మెజర్ చేద్దాము, దీన్ని ప్లస్ అనుకుందాం, దీన్ని మైనస్ అనుకుందాం, దీన్ని మైనస్ అనుకుందాం, దీన్ని ప్లస్ అనుకుందాం అని పెట్టుకున్నాం. ఇప్పుడు రివర్స్ వస్తే ఏమనుకోవాలిగా, ఈ ప్లస్ అనుకున్నది మైనస్ అవుతుంది, మైనస్ అనుకున్నది ప్లస్ అవుతుంది. సైన్ కన్వెన్షన్స్ ఇలానే పెట్టాలి అన్నట్టుగా రూల్ ఉంది అని కాదు, ఒక రూల్ పెట్టుకున్నాము, దానికి నువ్వు ఆపోజిట్ మెజర్ చేస్తా అన్నా తప్పేం కాదు. ఎందుకంటే నువ్వు ఎట్లా చేసినా సమ్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ద ఆల్ కాంపోనెంట్స్ వెదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, నీకు ఆ సమ్ వాల్యూ ఖచ్చితంగా 0 వస్తుంది. నువ్వు ఎట్లా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా అందరం ఫాలో అయ్యేది ఏంటి అంటే బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్కి మెజర్ చేస్తే ఆ బ్యాటరీ ఈఎంఎఫ్ని మైనస్గా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు రివర్స్ ఏంటి, బ్యాటరీ మైనస్ నుంచి ప్లస్కి మెజర్ చేస్తే ఆ బ్యాటరీ ఈఎంఎఫ్ని ఎట్లా తీసుకోవాలి, ప్లస్గా తీసుకోవాలి. ఇది బ్యాటరీ దగ్గర. మరి ఇప్పుడు ఆ లూప్లో డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కంపోనెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు సమ్ డిఫరెంట్ రెసిస్టర్స్, ఏ కంపోనెంట్కైనా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏమంటామంటే ఆ కంపోనెంట్ ఏదో చెప్పుకోకుండా రెసిస్టర్ అంటాం. సో ఇది R1 రెసిస్టర్, ఇది R2 రెసిస్టర్ అనుకో. నేను రఫ్గా ఇస్తున్నాను, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇంకా ఇది రఫే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకొని చేద్దాం. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ప్లస్ నుంచి పాస్ అవుతున్నట్టుగా చూపిస్తాం కదా, ఇలా చూపిస్తాం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడంటే మనం కౌంట్ చేసేటప్పుడు ABCDEA ఇలా ఈ లూప్లో ఇలా మెజర్ చేసుకుంటూ రావచ్చు. ఇంకోటి ఏం చెప్పాను, AEDCB ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా మన ఇష్టం. ఇక్కడి నుంచే ఏ నుంచే స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎట్లయినా చేసుకోవచ్చు. సో ఒకవేళ ఒక రెసిస్టర్ నుంచి మనం ఇక్కడ ఈ రెసిస్టర్కు ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అది మెజర్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ కరెంటు డైరెక్షన్లోనే మెజర్ చేసుకుంటూ వెళ్తే, కరెంట్ డైరెక్షన్లో అంటే సమ్ ఎగ్జాంపుల్ కరెంట్ డైరెక్షన్ మనకి ఎట్లా తెలుసు, బ్యాటరీ ప్లస్ నుంచి కరెంట్ డైరెక్షన్ ఉన్నది మనం ఎప్పుడైనా చూపిస్తాం. బ్యాటరీ ప్లస్ నుంచే మనము కరెంట్ డైరెక్షన్ చూపిస్తాం తప్ప మైనస్ నుంచి మనం ఎప్పుడు ఇండికేట్ చేయము. సో బ్యాటరీ ప్లస్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, బ్యాటరీ ప్లస్ నుంచి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఎలా వస్తున్నాం అనుకుందామంటే AEDCBA ఈ లూప్లో మెజర్ చేస్తున్నాం అనుకుందాం. అసలు అలా మెజర్ చేసేటప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే కరెంట్ డైరెక్షన్లోనే మనం మెజర్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి దీని పొటెన్షియల్ డిఫరెన్స్ మైనస్ పొటెన్షియల్ డిఫరెన్స్గా తీసుకోవాలి. ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, కరెంట్ డైరెక్షన్లోనే మనం మెజర్ చేసుకుంటూ వెళ్తే. మరి ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ మనకి ఎలా తెలుసు అంటే ప్లస్ నుంచి చూపించేది కరెంట్ డైరెక్షన్. లేదు మనం ABCDEA ఈ లూప్లో మెజర్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఎట్లా మెజర్ చేయొచ్చు, అది మన ఇష్టం, అది చాయిస్ ఈజ్ అవర్స్. ఇక్కడ ఇలానే మెజర్ చేయాలని ఏం లేదు, మీరు ఎట్లా చెప్పవచ్చు. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, ప్లస్గా తీసుకుంటాం. ఓకే, ప్లస్ పొటెన్షియల్ డిఫరెన్స్గా తీసుకుంటాం. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా, V = IR. అంటే దీని పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మనకున్న ఒక ఈజీ మెథడ్ ఏంటి అంటే దీంట్లో నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుందో I వాల్యూ, దెన్ రెసిస్టెన్స్ వాల్యూ. అంటే సమ్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి I అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, దాన్ని రెసిస్టెన్స్ ఎంత
R2 కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, ఇక్కడ నుంచి కరెంట్ పాస్ అయ్యేది ఎంత అంటే V = -V, కరెక్టే. కానీ ఆ మైనస్ ఎలా రాయాలి, -IR2 అని రాసుకోవాలి. ఓకే, ఇవి కండిషన్స్. ఇప్పుడు ఇక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సరిపోతాయి, వాటిని చూసుకుందాం. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూసుకుంటూ వెళ్ళండి. బ్యాటరీ ప్లస్ నుంచి నేను రాస్తున్నాను, సైన్ కన్వెన్షన్స్ రాస్తున్నాను. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. బ్యాటరీ ప్లస్ నుంచి మనం మైనస్ వైపు మెజర్ చేస్తే ఇక్కడ ఉన్న ఈఎంఎఫ్ నెగిటివ్. ఓకే, తర్వాత బ్యాటరీ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు కనెక్ట్ చేస్తే ఈఎంఎఫ్ మెజర్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఈఎంఎఫ్ పాజిటివ్. తర్వాత ఒక రెసిస్టర్లో కరెంటు పాస్ అయ్యే డైరెక్షన్లోనే మెజర్ చేసుకుంటూ వెళ్తే మైనస్. ఓకే, చూపిస్తున్నాను, అర్థమవుతుందా? కరెంటు పాస్ అయ్యే అంటే ఈ రెసిస్టర్లో ఇలా కరెంట్ పాస్ అవుతుంది, మనం కూడా అదే డైరెక్షన్లో మెజర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు దీనికి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమనాలి, నెగిటివ్ అనాలి. సో ఇక్కడ దీనికి ఉన్న ఈఎంఎఫ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే ఒక రెసిస్టర్లో కరెంటు ఇలా పాస్ అవుతుంది, కానీ మనం ఇలా మెజర్ చేస్తున్నాం, అప్పుడు దానికి ఉన్న ఈఎంఎఫ్ పాజిటివ్. ఇగో మీరు 4 గుర్తుపెట్టుకోవద్దు, 4 గుర్తుపెట్టుకోవద్దు, 2నే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్కి మెజర్ చేస్తే దాని ఈఎంఎఫ్ నెగిటివ్. ఇక ఇది అవసరం లేదు, ఎందుకు, ఆపోజిట్ తెలిసిపోతుంది కదా. బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్కి పోయాం కాబట్టి, ప్లస్ నుంచి మైనస్ వైపు మూవ్ అయినాం కాబట్టి దాని ఈఎంఎఫ్ ఎలా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే నెగిటివ్ అయింది. ఓకే, మైనస్ నుంచి ప్లస్కి వస్తే ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకుంటే దానికి ఆపోజిట్ ఇది. ఇంకా దీంట్లో కూడా ఒకటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కరెంట్ డైరెక్షన్లోనే మెజర్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్, మనం 2 నెగిటివ్స్ గుర్తుపెట్టుకుందాం. ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే ఈఎంఎఫ్ బ్యాటరీ ఈఎంఎఫ్ నెగిటివ్, కరెంట్ డైరెక్షన్లోనే వెళ్తే నెగిటివ్. నేను చెప్తున్నానంటే ఇదే యూనివర్సల్ రూల్ అని కాదు. మీరు దీన్ని ప్లస్ పెట్టుకుంటాను అని అనుకో, పెట్టుకో, అప్పుడు దీనికి మైనస్. మీరు ఇట్లా పోతే మైనస్ ఎందుకు తీసుకుంటారు సార్, నీ ప్లస్ తీసుకుంటాను అనుకో, తీసుకో, అప్పుడు ఇది మైనస్ అవుతుంది. అంతేం లేదు, ఇలా వెళ్తున్నప్పుడు ఒక రూల్ ఫాలో అయితే దానికి ఆపోజిట్ వచ్చేటప్పుడు దానికి డిఫరెంట్ రూలే ఫాలో అవ్వాలి. ఇక అంత మించి ఏం లేదు. ఎస్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఎగ్జాంపులే నేను ఫాలో అవుతున్నాను, సరిపోతుంది. అది ఫిగర్ 25, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. ఒక బ్యాటరీ ఇచ్చాడు, ఆపోజిట్ రెసిస్టర్ ఆపోజిట్. ఎస్, ఓకే. ఇప్పుడు ఈ సర్క్యూట్లో, ఈ క్లోజ్డ్ లూప్లో ప్లస్ మైనస్, దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంట చెప్పలేదు, సింపుల్గా దాని వోల్టేజ్ ఎంతో ఇవ్వకోకుండా V1 అన్నాడు. ఏమన్నాడు, బ్యాటరీ ప్లస్ నుంచి ఏం పాస్ అవుతుంది చెప్పండి అమ్మా, కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కరెంట్ని మనము ఏమంటాం, నెగటివ్. కరెంటు సింబల్ ఏంటి అంటున్నాను, ఐ అనే కరెంటు పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఇంకేమైనా ఇచ్చాడా, ఈ లూప్కి ఒక నేమ్ ఇచ్చాడు. సరే, అక్కడ క్యాపిటల్ ఐ తీసుకున్నాడు, నేను స్మాల్ ఐ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకున్నా అదేం పెద్ద విషయం కాదు. ఈ లూప్కి ఒక నేమ్ పెడదాం. ఏమని నేమ్ పెట్టవచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఏ బి సి డి ఈ. ఎలా మెజర్ చేసుకుంటూ వెళ్దాం, 2 డైరెక్షన్లో మెజర్ చేద్దాం. ఇలా మెజర్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా మెజర్ చేస్తే ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు మీకు ఏమి ఇస్తాడు అసలు లూప్లా మీద చెప్పాలంటే, ఏమి ఇవ్వడు.
ఇంతవరకు లూప్ లా మీద క్వశ్చన్ రాలేదు. అలా అని చెప్పేసి ఓకే సార్ అయితే మీరు అనుకున్నా ఏం కాదు అలా అనుకోకండి. లూప్ లా మీ ఎమ్మడి పడుతుంది ఎప్పుడు, ఇంటర్ సెకండ్. ఏం హార్డ్ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వెళ్తాను వినండి. కాకుంటే అడగొచ్చు, అడగడని పలానా టాపిక్ ఎగ్జామ్లో అస్సలు అడగడు అనేది ఏది లేదు. ఏదైనా ఒకటి కొత్తది అడగవచ్చు. ఇప్పుడు మీకు ఇలాంటి సింపుల్ లూప్లా ఒకటి మీకు ఫిగర్ ఇచ్చి దీనికి కింద 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఫార్ములా ఈజ్ ఇండికేటింగ్ ద లూప్లా అని ఇవ్వచ్చు. అంటే ఒకటి రైట్ ఇస్తాడు, మిగతా వాడిని రాంగ్ ఇస్తాడు. ఓకే, సో పార్ట్ బిలో నేను అడగొచ్చు, మనం అడిగాడు అని ఎగ్జాక్ట్లీ చెప్పడానికి ఏమీ లేదు, ఏదైనా అడగొచ్చు. రైట్, సో ఇప్పుడు నేను ఏ లూప్లో వెళ్తున్నానంటే చూద్దాం. ఏ బి ఇన్ ఏబిసిడి ఏ లూప్. ఏ లూప్లో వెళ్తున్నానో అర్థమైందా? ఏ బి సి డి ఏ లూప్ అంటే క్లోజ్డ్ లూప్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆపొద్దు, మళ్ళీ ఏ వరకు తీసుకువెళ్ళాలి. ఓకే, సో ఈ లూప్లో మనకు లూప్లాను అప్లై చేద్దాం. ఏంటి లూప్లా? ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ decreasing potential difference across all different components or various components in a circuit, in a closed circuit loop must be 0. సో ఆ లాను మనకు ఇప్పుడు ఏమంటాడంటే ఇలా ఒక ఫిగర్ ఇచ్చి దీంట్లో లూప్ లాను అప్లై చేయండి అంటాడు. అంతే, ఫిగర్ ఇచ్చి లూప్ లా అప్లై అంటాడు. మీరేం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, సైన్ కన్వెన్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ నుంచి బికి ఏబిసి ఏబిసి. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం చెప్పండి? ఏ నుంచి బి వరకు వచ్చాము, ఇక్కడ ఏం లేదు. బి నుంచి సికి వెళ్ళేటప్పుడు మనకు బి దగ్గర ఒక బ్యాటరీ ఉంది. బ్యాటరీ దగ్గర మనం కొన్ని నేర్చుకున్నాం. ఏమని? ప్లస్ నుంచి మైనస్కి మూవ్ అయితే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ తీసుకోవాలి అని. ఓకే, మరి దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో నెంబర్ ఇవ్వలేదు, జస్ట్ వి అన్నాడు, అలా V1 అన్నాడు. ఎన్ని వోల్ట్స్ చెప్పట్లేదు, V వోల్ట్స్. ఏ నెంబర్ ఇవ్వనప్పుడు ఇక వీనే అంటాడు. ఇప్పుడు అది ఎలా తీసుకోవాలి? -V1 తీసుకోవాలి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో అబ్జర్వ్ చేయండి, ఏమన్నాడో చూసారు అక్కడ ఫిగర్ 25 పక్కకు. సొల్యూషన్ ఇన్ ABCDEA లూప్, దాని కింద లైన్లో ఏమో చూసారా? ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ బ్యాటరీ ఈజ్ -V1 అన్నాడు. మైనస్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి అని మనము ఇంతకుముందు నేర్చుకున్నాం పైన 4 పాయింట్స్ లో. కానీ ఏం మైనస్ తీసుకోవాలన్నాం? ఈఎంఎఫ్ మైనస్ తీసుకోవాలన్నాం. మరి ఇక్కడ ఈఎంఎఫ్ అనకుండా ఏమంటాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాడు. ఎందుకు? అది జస్ట్ బ్యాటరీ, ఇంకేం కనెక్ట్ చేశాడో ఏం తెలియదు కాబట్టి ఒకటే బ్యాటరీ ఉంది. అది ఎలా ఉందో మనకు తెలియదు అంటే సింగిల్గా ఉన్నట్టే, సర్క్యూట్లో లేనట్టే. సర్క్యూట్లో లేదు అంటే దానికి ఉన్న ఎనర్జీని ఎలా మెన్షన్ చేయాలి? ఈఎంఎఫ్. కానీ సర్క్యూట్ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసాం, ఒక క్లోజ్డ్ లూప్లో ఉంది, కరెంట్ పాస్ అవుతుంది, కానీ ఇప్పుడు ఏమనాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. సో ఈఎంఎఫ్ అని మెన్షన్ చేయకుండా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. అందుకే సో ఎక్కడ అది? ఎస్, అందుకే ఏమన్నట్టు చూడండి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ బ్యాటరీ. సో ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది కాబట్టి బి అని పెట్టాం అనుకోకండి, జస్ట్ మనం సింబాలిక్ గా ఏబిసిడి ఇచ్చాం అంతే, ఏం లేదు. ఏమంటున్నాడు? ద పొటెన్షియల్ డిఫరెన్స్, నేను లెంత్ ఇబ్బంది కాకూడదు అన్నట్టుగా ఇలా రాస్తున్నాను, ఎట్ బ్యాటరీ. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ బ్యాటరీ ఎంత అంట? -V1. ఎందుకు -V1 తీసుకున్నాడు మీరు చెప్తారు. ఇప్పుడు ఈఎంఎఫ్ మైనస్ తీసుకోవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ మైనస్ తీసుకోవాలి. ఎప్పుడు? ప్లస్ నుంచి మైనస్ పోయేటప్పుడు. మనం ఏ నుంచి బీకి వచ్చాం, బి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అంటే ప్లస్ నుంచి మైనస్ వైపుకు మూవ్ అవుతున్నట్టు. సో అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి దీని పొటెన్షియల్ డిఫరెన్స్? ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఎంతో తెలియదు, 10 volts 9 volts 12 volts కావచ్చు, మేబీ 12 volts అనుకోండి. ఎంత అన్నట్టు దాని అర్థం? -12V. నెంబర్ ఇవ్వలేదు కాబట్టి -V అంటున్నాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ రెసిస్టర్ దగ్గర, ఆ రెసిస్టర్ దగ్గర ఎలా వెళ్తున్నాం చెప్పండి? కరెంట్ డైరెక్షన్ కు ఆపోజిట్ లో వెళ్తున్నాం. మరి ఏం చేయాలి చెప్తారా? నో
కరెంట్ డైరెక్షన్లోనే వెళ్తేనేమో నెగిటివ్, కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తే పాజిటివ్. మీకు రెసిస్టర్ దగ్గర, దీని రెసిస్టర్కి మనం సింబల్ ఇవ్వడం మర్చిపోయాము, R1. అంటే R1 అనాల్సినది ఏం లేదు, ఇంకొకటి ఉంటే ఒకటి R1 అనాలి, ఇంకోటి R2 అనాలి. ఒకటే ఉంటే R అనొచ్చు. ఓకే, ఈ రెసిస్టర్ దగ్గర మనకు అది ప్లస్సా మైనసా గుర్తు రావట్లేదు, ఎలా తీసుకోవాలి, మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది ఒక్కోసారి. కరెంట్ డైరెక్షన్లో పోతే ప్లస్ ఉండేనా మైనస్ ఉండేనా, ప్లస్ ఉండేనా మైనస్, ఇదా వస్తుంది. మీకు ఉండేవే 2 కాబట్టి ఇది మైనస్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది. అదైందా? ఎస్, ఇప్పుడు కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏమి రాయేద్దాం, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ రెసిస్టర్ R1, రెసిస్టర్ R1 అలా తీసుకోవాలి, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మరి పాజిటివ్గా తీసుకోవాలి అంటే కరెంట్ డైరెక్షన్కు ఆపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి పాజిటివ్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటిది ఇప్పుడు ఫార్ములా, V is equal IR. మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే మీకు తర్వాత ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పి నేనేం రాస్తున్నానంటే, పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి ప్లస్ V అని రాయకోకుండా V is equal to IR1 కాబట్టి IR కాబట్టి ఇప్పుడు నేనేం రాస్తున్నాను, IR1. సో మనం స్మాల్ ఐ తీసుకున్నాం కాబట్టి స్మాల్ ఐ రాద్దాం. దీన్ని ఓన్లీ R అనే రాసుకుంటే ఇక్కడ R అనే రాసుకోండి. ఓకే, ప్లస్ పెట్టకపోయినా పర్వాలేదు, మైనస్ పెడితే పెట్టొద్దు. ఎస్, ఓకే రాసాం. మరి లూప్లో ఏం చెప్తుంది, లూప్లో ఏం రాసుకుంటున్నాం, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ లూప్ మస్ట్ బి 0. అంటే ఏం చేయాలి, ఇవన్నీ సమ్ చేస్తే 0 అని చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. సో ఇది రాసాం కదా, ఏమేమి సమ్ చేస్తే 0, ఇక్కడ బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, రెండింటిని సమ్ చేస్తే ఏమవుతుందట, 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమేమి 0 అని చెప్పాలి, -V1 ప్లస్ IR, నేను అక్కడ ఆర్ఏ రాశాను కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 అయిపోయింది, ఇంకేం లేదు. ఇలా ప్లస్ చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం కంపల్సరీ రాస్తాం. ఎన్ని కాంపౌండ్స్ అయినా ఉండొచ్చు, ఇక్కడ ఒకటే బ్యాటరీ ఉంది, ఒకటే రెసిస్టర్ ఉంది, ఇంకో బ్యాటరీ ఉండొచ్చు, ఇంకో రెసిస్టర్ ఉండొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ నుంచి మైనస్ మూవ్ అవుతున్నామా, మైనస్ నుంచి ప్లస్ మూవ్ అవుతున్నామా గుర్తుపెట్టుకోవాలి. బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్ మూవ్ అయితే బ్యాటరీ EMF నెగిటివ్. కరెంట్ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో రెసిస్టర్ దగ్గర మనం పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తే అది ప్లస్. ఈ 4 ఏమైనా 2 గుర్తుపెట్టుకుంటే మిగతా 2 గుర్తుపెట్టుకోకుండా సరిపోతుంది. సో వాటన్నిటిని ఇలా రాసుకుంటాం, వాటి సైన్లన్నీ అలాగే ఉంచి వాటిని సమ్ చేస్తాం, అంటే ప్లస్ చేస్తాం. ఆ ప్లస్ సమ్ చేశాక దానికి దేనికి ఈక్వల్ అంటాం, 0కి ఈక్వల్. సో అది ముందే చెప్పేస్తున్నాడు, అది ఈక్వల్ టు 0 అని అంటున్నాం. సో ఇక్కడ మీకు ఇది అంటే సమ్ ఎగ్జాంపుల్ -5 అయితే ఇది +5 అన్నట్టు, అంతే, ఏం లేదు. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఇంకోటి మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్ లూప్ అయితే, ఆపోజిట్ లూప్ అంటే ఏంటి, AEDCBA. R అనేది లూప్ కి సింబాలిక్ కాదు, మన లూప్ పెట్టిన పేరు. R అంటే రెసిస్టర్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, మన లూప్ కి పేరు పెట్టుకున్నదేమో ABCDEA. ఇలా డిఫరెంట్ ఆపోజిట్ లూప్ లో వస్తే ఏమవుతుంది చెప్తారు అప్పుడు, ఆ ప్లస్ ఉన్న కాడ మైనస్ పెడతాం, మైనస్ ఉన్న కాడ ప్లస్ పెడతాం, అంతే, ఇంక అంతమించి చేసేది ఏం లేదు. ఈజ్ ఈక్వల్ 0. సో ఒకవేళ డిఫరెంట్ లూప్ లో రాయబడి అంటే ఈజీగా అడగవచ్చు, ఏమని, ఒక లూప్ ఇదే ఇస్తాడు మీకు, ఏమని ఎగ్జామ్లో ఏమి ఇస్తాడంటే ABCDEA లూప్లో ఇలా ఉంది, లూప్లో ఫార్ములా ఇలా ఉంది. ఆపోజిట్ లూప్ మీకు మెన్షన్ చేస్తాడు, ఏమని, AEDCBA ఈ లూప్లో రాయండి అంటాడు, మీకు ఇది ఇస్తాడు. ఆపోజిట్ లూప్లో రాయంటే మీరు ఏం చేయాలి, మైనస్ దగ్గర ప్లస్ పెడతారు, ప్లస్ దగ్గర మైనస్ పెడతారు. సో జస్ట్ క్లాస్ విన్న వాళ్ళు మంచిగా రాయగలుగుతారు. క్లాస్ వినకపోతే ఏం అడిగిండో ఇదంతా ఆగమాగం నాకేం అర్థం కాలే అంటారు. జస్ట్ మీరు వీటికి సైన్స్ మార్చడమే మీ పని, ఓకే.